తెలంగాణలో రైతన్న ఆందోళనలు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ కు కోర్టు అల్టిమేటం. జూన్ 20 లోపు హాజరు కావాలని ఆదేశం. కమిషన్లు దండుకోవడమే ప్రభుత్వం పని. కాంగ్రెస్ పై కేటీఆర్ ఘాటు విమర్శలు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఎన్కౌంటర్ ను ఖండించిన సిపిఎం, కేంద్రం అమానవీయ విధానం అనుసరిస్తోందని మండిపాటు. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం. ఉగ్రవాదులను మట్టిలో కలిపాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమన్న ప్రధాని మోడీ. సంపద సృష్టిస్తానని ప్రజల్ని మోసం చేశారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జగన్. తెలంగాణలో కొనసాగుతున్న పుష్కరాలు, త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు. కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం. భక్తి శ్రద్ధలతో దీక్షాధారుల మాల విరమణ. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి శోభ. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలుచోట్ల శోభాయాత్రలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు. విద్యకు నిధుల నిలుపుదల రాజ్యాంగ విరుద్ధం. కేంద్రంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం దావా. తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే. అన్ని హద్దులు మీరుతున్నారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం. ఢిల్లీ గగనతలంలో భారీ కుదుపులకు లోనైన విమానం. భయాందోళనకు గురైన ప్రయాణికులు. వర్షం, ఇసుక తుఫాన్తో అతలాకుతలం. ఢిల్లీలో 6 మృతి. కేరళను వణికిస్తున్న కరోనా మహమ్మారి. మే నెలలోనే 182 కేసులు నమోదు. ఆపరేషన్ సింధూర్లో అగ్నివీరుల కీలక పాత్ర. పాక్ డ్రోన్లను కట్టడి చేసిన భారత ఆర్మీ. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి ప్రయోగం. సాధారణ పరీక్షేనని అమెరికా వివరణ. అమెరికా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరతాం. చర్చలు కొనసాగుతున్నట్లు కెనడా ప్రధాని వెల్లడి. గాజాలో ఇజ్రాయిల్ అకృత్యాలు అనేకం. ముష్కరుల ఏరివేత పేరిట జాతి హననం. పాక్ హైకమిషన్ అధికారి బహిష్కరణ. వారంలో 2వ అధికారిపై భారత్ వేటు. వాషింగ్టన్లో ఉగ్రదాడి. ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన ముష్కరులు. నుదుట సింధూరంతో పవర్ఫుల్ లుక్. కేన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా ఐశ్వర్యరాయ్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 644 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.